నమస్కారం అండి. ఇవాళ డయాబెటీస్ పేషెంట్స్‌కి ట్రీట్మెంట్ అంటే ఓన్లీ మందులు కాకుండా వేరే ఏదైనా అవకాశం ఉందా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫండమెంటల్‌గా డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్ అండి. అది డిసీజ్ కాదు, డిసార్డర్. అంటే లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన డిసార్డర్. అంటే వెయిట్ గెయిన్ వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఉండటం వల్ల కానీ, మనం తినే పదార్థం వల్ల టైప్ 2 డయాబెటీస్ అనేది రావడానికి అవకాశాలు ఉంటాయి. ఏదైతే లైఫ్ స్టైల్ వల్ల వచ్చిందో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే మళ్ళీ తగ్గిపోయే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో డయాబెటీస్కి మందులు ఒకటే ట్రీట్మెంట్ కాదండి. డయాబెటీస్కి ఎప్పుడు మనం అనుకునేది 4 పదాల్లా ఉండాలి. ఇప్పుడు టేబుల్కి 4 కోడ్లు ఎలా ఉంటాయో డయాబెటీస్కి 4 పనులు కంపల్సరీగా చేయాల్సింది ఉంటుంది. ఒకటి, మందులు డాక్టర్ గారు ఇచ్చిన మందులు టైంకి కరెక్ట్గా వేసుకోవటం. 2, డైట్ ఫాలో అవ్వటం, అంటే మనం ఏం తింటున్నాం ఏం తినట్లేదు అనే దాని గురించి చూసుకోవడం. 3, వ్యాయామం అంటే ఎక్సర్సైజు. 4, రెగ్యులర్ ఫాలో అప్ విత్ యువర్ ఫిజిషియన్. ఈ 4 చేస్తేనే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి మందులే అవసరం లేకుండా ఓన్లీ ఫాలో అప్ లైఫ్ స్టైల్ అంటే డైట్ ఎక్సర్సైజ్తో కూడా మనం కంట్రోల్ చేయవచ్చు. 100% అందరికీ మందులు అవసరం ఉందని చెప్పట్లేదు. కాకపోతే మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని షుగర్స్ తినకుండా మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుని ఎక్సర్సైజ్ చేసుకుని షుగర్ తగ్గించుకుంటే మందులు తగ్గించేస్తాం. మందులు తగ్గించేసి కొన్నిసార్లు చాలామందికి ఆపేసినప్పుడు అంటే మీకు షుగర్ పోయినట్టు కాదు. మీరు చేసిన లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల డైటు ఎక్సర్సైజు ఫాలో అప్ చేయడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంది. ఇది ఎంతవరకు సిమిలర్గా మనం ఇదే లైఫ్ స్టైలు డైట్ మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్తే చాలా సంవత్సరాల వరకు జీవితాంతం కూడా మనం మందులు లేకుండా షుగర్ కంట్రోల్ చేసుకోగలుగుతాం. అట్లని షుగర్ తగ్గింది మన లైఫ్ స్టైల్ చేంజ్ చేయగానే అని చెప్పి మళ్ళీ పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయండి. సో అందుకని ఉట్టి ఎక్సర్సైజ్తో మనం డైట్ షుగర్ కంట్రోల్ చేయొచ్చు, ఉట్టి డైట్తో కంట్రోల్ చేయొచ్చు, డైట్ ఎక్సర్సైజ్ మందులతో కూడా కంట్రోల్ చేయాల్సిన అవకాశం ఉండొచ్చు. సో ఓన్లీ మందులే డయాబెటీస్కి పరిష్కారం కాదండి. మెయిన్గా మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని డైట్ ఎక్సర్సైజ్ కలుపుకుంటేనే దీని నుంచి మనం బయటపడటానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.